వాస్తవం. 38 రూపాయలు ఆనాడు కేసీఆర్ గారు 27 నుంచి 38 పెంచిపోయినారు. ఇలా ఈ ప్రభుత్వం మరి పెంచాలిగా, మరి అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆయిల్ రేట్ పెరిగింది, తర్వాత కూరగాయల రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేటు పెరిగినప్పుడు మరి దీని రేటు కూడా పెరగాలి కదా. మరి ఎందుకు మెస్ ఛార్జీలు పెరుగుతలేవు? ఎందుకు ముఖ్యమంత్రి మెస్ ఛార్జీలు పెంచలేదు? పొద్దున ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసిండు సార్, ఫోన్ చేసి సార్ మేము 1000 మంది పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నాము, మాకు ఇంతవరకు జీతాలు లేవు అంటున్నాడు. 4 నెలల నుంచి జీతాలు లేవు. 1 తారీఖు జీతాలు ఇస్తున్నామని చెప్తాం. ఎక్కడుందండి? 4 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. మరి ఎక్కడి నుంచి మేము బతకాలి సార్ అంటున్నారు వాళ్ళు. 1000 మంది కానిస్టేబుల్స్. సో గురుకులాల పరిస్థితి నిజంగా బాగలేదండి. ఒకప్పుడు తెలంగాణకు తలమానికలైన గురుకులాలు ఇలా లేవు. మరి ముఖ్యమంత్రి గారు ఇంకేదో కొత్త కాన్సెప్ట్. ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు గురుకులాల్లో ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ కావాలంటే పిల్లలు బేసిక్ కొంత ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ కొత్తగా ఒక ఆప్షన్ పెట్టారు, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి. రికమెండేషన్ ఎవరు, ఎంపీనా ఎమ్మెల్యేనా అని చెప్పేసి తీసేసారు. మేము పోరాటం చేసింది ఎందుకు అంటే ఆప్షన్ ఎందుకు పెట్టాలి? నాకు కూడా అర్థం కాలేదు. అసలు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ఐఏఎస్, ఐపీఎస్, జడ్జు, అదర్స్ రికమెండేషన్ లేంది. మీకు ఓపెన్గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది కాదండి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఉన్న క్యాండిడేట్స్కి ఇష్టం లేకపోతే ఈ 100 మంది సంక్షేమ భవన పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళందరూ అప్లికేషన్లు తీసుకొని అందులో ఎక్కడ సీట్లు ఉంటే అక్కడ పంపించండి. వాళ్ళు ఇష్టం ఉంటే వస్తున్నారు కదా. మళ్ళీ ఎమ్మెల్యే, ఎంపీల దగ్గరికి ఎన్నడు పోవాలి వీళ్ళందరూ? ఆ దొరలు వీళ్ళు ఎన్నడు రానియాలి? ఐఏఎస్, ఐపీఎస్లు ఎక్కడ ఉంటారో వీళ్ళకెక్కడ తెలుస్తుంది ఊర్లలో ఉండే పేద ప్రజలకు. సో ఆ విధంగా పాలన ఉంది. అంటే మీరు పాలన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారి పాలన గాడి తప్పింది. మొదటి రోజే గాడి తప్పింది. వీళ్ళు ఎప్పుడైతే 6 గ్యారంటీల మీద సంతకం చేసి కేవలం బస్సులలో ఫ్రీ మహిళలకు ఫ్రీగా ప్రయాణ సదుపాయం కల్పించిందన్న గ్యారంటీ ఒక్కటి మాత్రమే అమలు చేసి మిగతా 5 గ్యారంటీలకు దేవుళ్ళ మీద భారం వేసి ఎప్పుడైతే బతకడం మొదలుపెట్టిండ్రో ఆ రోజే తెలంగాణకు మోసం చేయడం కోసమే మొదటి సంతకం పెట్టిండు ముఖ్యమంత్రి గారు నేను అంటున్నాను. సార్ ఇంకోటి గురుకులాల గురించి రేవంత్ రెడ్డి గారు మొన్న మధ్య మాట్లాడతా, గురుకులాల్లో చదవడం వల్ల, హాస్టల్లో పెట్టడం వల్ల పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో అనుబంధం అనేది లేకుండా పోతూ ఉన్నది, తగ్గిపోతున్నది. సో మేము కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం అని చెప్పిండు. నిజంగా అట్లా ఉంటుందా? గురుకులాలలో అట్లా దూరం పెరుగుతుందా? ఒకవేళ అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ వస్తే మీరు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు? అంటే ఇప్పుడు ఈ సాకు చెప్పి గురుకులాలను ఎత్తేసే అవకాశం ఉందనే డౌట్ అంటే నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బహుజన వర్గాల నుంచి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మత మైనారిటీలు, అగ్రవర్ణాలు ఉండే పేదలు కూడా వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లో మీడియంలో చదువుకొని వాళ్ళు కూడా రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు, కమర్షియల్ పైలట్లు అవుతారు. ఇవన్నీ అయితే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అందరికీ ప్రభుత్వము ఇచ్చే పెన్షను అవే కాకుండా వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితాలను బాగు చేసుకుని ఒక అద్భుతమైన లాంచింగ్ ప్యాడ్ గురుకులాలు ఈ దేశంలో. అందుకొరకే వీటి మీద విపరీతమైన చర్చ జరుగుతూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు మరి ఆ విషయం నేనైతే అనుకుంటున్నాను అవగాహన రాహిత్యంతో మాట్లాడినాను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఓక్రిడ్జ్లో తల్లిదండ్రుల సంబంధాలు దెబ్బతినవా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దెబ్బతినవా, డూన్ స్కూల్లో దెబ్బతినవా, లేకపోతే ఊటీలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి దెబ్బతినవా, రిషివాలి ఆగర్భ శ్రీమంతుల పిల్లలు చదివే రిషివాలి స్కూల్లో దెబ్బతినవా, మరి శ్రీ చైతన్య నారాయణలో దెబ్బతినవా, కేకేఆర్ గౌతంలో తినవా, కృష్ణవేణి మోడల్ స్కూల్లో దెబ్బతినవా? ఇక్కడ ప్రభుత్వ గురుకులాలనే దెబ్బతింటాయా? ప్రభుత్వ గురుకులాలు నిజంగా తల్లిదండ్రుల మధ్యలో సంబంధాలు ఇంకా మంచిగా పెంచుతాయి. ఇవాళ ఏమైందండి, ఒక అమ్మాయి పుట్టిన వెంటనే ఇంట్లో పేదోళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఏమంటున్నారు తెలియని అమాయకత్వంతో, అమ్మో నాకు అమ్మాయి పుట్టింది, ఈ అమ్మాయి ఏమవుతుందో ఏందో, పెళ్ళి, కట్నము గిట్నము అంతా. ఇలా అమ్మాయిలకు గురుకులాలు ఉండడం వల్ల వాళ్ళు డిగ్రీ కాలేజ్ వరకు కూడా, పీజీ వరకు కూడా వాళ్ళు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా చదువుకొని డైరెక్ట్ ఉద్యోగాలకు పోతున్నారు. గంటా చక్రపాణి గారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు, ప్రవీణ్ గారు మీరు ఏ క్షణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ మీరు నిజంగా దైవ కార్యం ఇది. ఎందుకంటే నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చే ప్రతి క్యాండిడేట్ కూడా గురుకులాల నుంచి వచ్చిన అమ్మాయిలు అని చెప్తున్నారు. చూడండి, గురుకులాల నుంచి వచ్చిన అమ్మాయిలు. మీరు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు కోండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ చూసినా గురుకులాల అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగుపడితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే కదా బాగు చూసుకునేది. మా టైంలో 1500 మంది డాక్టర్లు అయినారు. ఒక్కొక్క సంవత్సరం 300 మంది అయినారు. 300 మంది డాక్టర్లు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్పిటల్కి పోయినా లేకపోతే నర్సింగ్ హోమ్ పెట్టుకున్నా వాళ్ళ కుటుంబాలన్నీ బాగుపడతాయి కదా. ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్పింది ముచ్చట ఈ మా తల్లిదండ్రుల మధ్యలో సంబంధాలు? వాళ్ళ సంబంధాలు ఇంకా బాగా అవుతాయి, పేదరికం నుంచి విముక్తి జరుగుతుంది. నేను వారు ఏ సందర్భంలో చెప్పినో నాకు తెలియదు కానీ ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్. అంటే అవగాహన రాహిత్యం అని చెప్పిన. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే శంకర్ గారు, ఈ ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉండే సోకాల్డ్ అడ్వైజర్ కోటరీ వాళ్ళందరూ ఆయనకు నిజాన్ని ఇచ్చారని వాళ్ళు. ఆయన రెండోది ఆయనకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా. ఆయనకి ఎంతసేపు కేసీఆర్
లేకపోతే శ్వేతపత్రం, లేకపోతే తిట్లు, లేకపోతే ఇంకేవో కానీ లేకపోతే కేటీఆర్ ఎప్పుడెప్పుడు ఒక మాట అందామా, ఎప్పుడెప్పుడు ఒక బూత్ మాట మాట్లాడదామా, లేకపోతే పేగులు మెడకేసుకుందామా అన్నామా, లేకపోతే ఇంకోటి చేద్దామా అనే, అంటే ఈ భాష మాట్లాడడంలో ముఖ్యమంత్రి గారికి ఉన్నంత ఉత్సాహం ఈ అధికార యంత్రాన్ని గాడిలో పెట్టి ఒక మంచి పేరు తెచ్చుకుందాము, ప్రజల జీవితాలు మారుద్దాం, కేసీఆర్ గారు చేసిన దానికన్నా కూడా ఇంకా బాగా చేసి మంచి పేరు తెచ్చుకుందాము అనే భావం లేదు. మన టెక్స్ట్ బుక్స్ విషయం చూడరాదు, ముందు మాటలో తప్పు జరిగింది, తప్పు జరిగింది అంటే తప్పు అనే అంటలేను నేను. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రింట్ అయినాయండి, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రింట్ చేయలేకపోయినరు. నిజంగా దార్శనికత ఉన్న ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే ముఖ్యమంత్రి అయ్యా కేసీఆర్ గారు వల్ల తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాలు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి పనిచేసిండు. ఓకే, ఈ సంవత్సరం ఆయన బొమ్మ ఉంటే తప్పే ఉన్నది, ముఖ్యమంత్రి పీఠ మీద నేనే కూర్చున్నా కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు పెట్టండి అని చెప్తే అయిపోతుండే. అంటే నెక్స్ట్ ఇయర్ దాకా ఉంటాడా రాత్రికి రాత్రి లేకపోతే ఒకటి నా పేరు కూడా అతికించి పెట్టండి అని చెప్పవచ్చు, లేకపోతే నా బొమ్మ అన్ని స్కూళ్ళలో పెట్టండి అని చెప్పవచ్చు ముఖ్యమంత్రి గారు. రాత్రి ఆ ముందు అధికారులను ట్రాన్స్ఫర్ చేసేసిండు. ఏమంటారు, ఎస్సీఆర్టీకి ఉండే అధికారం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు, ఇక్కడ అధికారం ఎస్సీఆర్టీలో పెట్టిండ్రు. అంటే నేనేమంటా అంటే ఈ విచిత్రమైన వీడియోలు కూడా సర్క్యులేట్ అయ్యారు సార్. అప్పుడు ఇది ఇలా చింపండి, ఇలా వెనకాల అతికేయండి అని చెప్పేసి కొన్ని వీడియోలు. ఎగ్జాక్ట్లీ అంటే ఇంత అవసరం లేదు అని నేను అనుకుంటా. అంటే ముఖ్యమంత్రి గారికి నిజంగా పాలన మీద పట్టు రావాలంటే ఈ టెక్స్ట్ బుక్ల ఒక్కటే కాదు, అదే విధంగా తెలంగాణ గీతం మీద కూడా విపరీతమైన కాంట్రవర్సీ జరిగింది. సో అంత అవసరం లేదంట. నేను ఈ యాక్చువల్గా ఎమర్జెన్సీ ఏదో నిజంగా తెలంగాణ ప్రజలను గతిని, వాళ్ళ భవిష్యత్తును, గమ్యాన్ని మార్చే ఎన్నో ప్రోగ్రామ్స్ చేయవచ్చు. గత ప్రభుత్వం కన్నా ఇంకా బాగా చేసే అవకాశం ఉంటే చేయొచ్చు. ఇతను కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఏ పార్టీ కూడా ఆయన మంచి పనులు చేస్తా అంటే వద్దని ఎవరన్నారు.